ఆంధ్రాలో 4520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క. 48,777 ఉద్యోగాలు పోయినాయి అన్నటువంటి మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఏదైతే 2024-25లో 1388 సూక్ష్మ, 13 చిన్న కలిపి 1401 పరిశ్రమలు. 2025-26లో 2397 సూక్ష్మ, 10 చిన్న కలిపి 2407 పరిశ్రమలు. 26-27లో జూన్ 30 వరకు 706 సూక్ష్మ, 6 చిన్న వెరసి 712 పరిశ్రమలు మూతపడ్డాయి. దీని మూలంగా 48,777 మంది ఉపాధి కోల్పోయారు. ఇది తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. అదే సందర్భంలో నిన్ననే గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోకి 6,962 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రం వచ్చినాయి అన్నటువంటి కూడా ప్రశ్న. అంటే పార్లమెంటు సందర్భంలో ప్రభుత్వాన్ని నిరకాటంలో పెట్టేటటువంటి ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు ఖచ్చితంగానే వస్తాయి. అది ఇప్పుడు బాబు ప్రభుత్వం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.